హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి వాటర్ తాగేసి కొన్ని టీ పెట్టుకున్నా, కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పేసి. సో ఫైనల్లీ మా చెల్లి అయితే డెలివరీ అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎవరు పుట్టారో ఏంటనేది తర్వాత అక్కడికి ఊరు వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో అయితే పెడతానమాట, పోస్ట్ చేస్తాను. ఎవరు పుట్టారో ఏంటనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయ్ ఆర్ గర్ల్ ఎవరు పుట్టారని కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు అయితే డే లాగ్ అయితే తీస్తాను ఊరి నుండి వచ్చిన తర్వాత అనమాట. సో మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. మా అమ్మ ఒక్కదాగా అయిపోయింది అనమాట, చాలా బాధపడుతుంది. కానీ తప్పదు కదా, నాకు కూడా ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. కానీ నేనైతే ఇంకా వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకొక 1 వీక్లో అయితే మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత అయితే ఊరైతే నేను వెళ్తానమాట. అప్పుడైతే వీడియో తీసి అయితే పెడతాను. ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్లో ఉన్నారనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. నా డే రొటీన్ అయితే తీస్తానమాట, చూడండి. మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు, పెరగనం పెట్టేస్తాను. పెరగనం తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ 11:30కి అంతా వచ్చేస్తారండి. 11:30 వరకే స్కూల్ అనమాట. ఎగ్జామ్ టైంలో నీకు సోషల్, నీకు ఇంగ్లీష్ మంచిగా రాయాలి, ఓకేనా? ఎగ్జాము ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. త్వరగా తిను, టైం అయిపోయింది. ఏం తింటావరా? ఎగ్జామ్ ఎలా రాసో చెప్పు ఫస్ట్. ఈజీ నీకురా? ఈజీయే, మార్కులు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈజీ డాన్స్ వదిలిపోద్ది. షూ పైన పెట్టండి తీసి. నీకు లేట్ వెళ్ళావు, 2 వదిలేసావా? ఇప్పుడైతే పిల్లలకైతే ట్యూషన్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. మధ్యాహ్నం లంచ్ చేసేసాక అయితే వీళ్ళకి ట్యూషన్లో వదలడానికని వెళ్తున్నాను అనమాట. కాసేపు అయితే ఆడుకున్నారు ఇంట్లో. తర్వాత ఏమో కొద్దిగానే టైం ఇవ్వాలి కదా వాళ్ళకి. అలా చదువు అంటే వాళ్ళకి కూడా కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. అందుకే కొద్దిసేపు ఆడుకోవడానికి వదిలేసాక తర్వాత ట్యూషన్కి అయితే వదలడానికి తీసుకొచ్చాను. 3:30 అండి, బాగా ఎండగా ఉందనమాట. ఒకడేమో నడుచుకొని వెళ్తున్నాడు, ఇంకొకడేమో సైకిల్ తొక్కుని వెళ్తున్నాడు అనమాట. సైకిల్ లేదు కదా వాడికి. సో అందుకని ఇంకెక్కడి వరకు వచ్చాను. మీరు వెళ్ళిపోండిరా, మరి అటు రానని సన్న, చాలా ఎండగా ఉందనమాట. మీరు వెళ్ళండి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడే దగ్గరే అనమాట వాళ్ళకైతే ఇంక బాయ్ చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళే వరకు అయితే చూస్తాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నాకైతే నేనైతే వచ్చేస్తాను అనమాట ఇంటికి. వాళ్ళు ఇంకా వెళ్తూ ఉన్నారు. అయితే ఇద్దరైతే వెళ్ళిపోయారు అనమాట. ఉన్నది ఒక సైకిలే, ఆ సైకిల్ పోయింది కదా, ఇంకా దొరకలేదండి. సో ఒక సైకిల్ గురించి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అనమాట. స్కూటీ ఉన్న రోజులు అయితే నేను డ్రాప్ చేస్తుండే. ఇప్పుడు వాకింగ్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. చాలా ఎండకు కూడా ఉంది. సో ఇంకొక 2 డేస్ ట్యూషన్కి వెళ్తే అయిపోయినట్టేని. ఇప్పుడైతే నేను వాళ్ళకి వదిలేసి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన దాకా చూస్తాను అక్కడ నిల్చొని, లేదంటే దగ్గర వరకు అయితే వెళ్తాను అనమాట. ప్రస్తుతానికైతే పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట. ఆవేశం వచ్చేస్తుంది. ఇప్పుడైతే 3:30 అయిందనమాట, ఈవినింగ్ టైము. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే ఎవ్వరు ఉండరు, కానీ ఈవినింగ్ టైంలో అయితే చూడండి, ఈ రోడ్లో కూడా ఎవరు లేరనమాట. ఖాళీగా ఉంటుంది రోడ్ మొత్తము. ఈవినింగ్ టైంలో చాలామంది అయితే వాకింగ్ అయితే చేస్తారండి. ఈ టైంలో మాత్రం ఎవరు లేరు. నేను నడిచి మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది. పిల్లలు వచ్చాక ఈవినింగ్ వస్తారనమాట. ఈవినింగ్ ఇలాగైతే కంటిన్యూ చేస్తుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ట్యూషన్ నుండి అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 7:30 అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ టైంలోనే ఎక్కువసేపు చదివిస్తుంది అనమాట. 3:30కి వెళ్ళారు, 7కి అయితే వచ్చారనమాట. వీళ్ళు వచ్చినాక నేనైతే మిక్సర్ చేశాను. మిక్సర్ అయితే తింటున్నారనమాట. ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారు. చాలా బాగుంటుంది అనమాట బూందీ మిక్సరు. వాడికి చాలా ఇష్టము. మా కార్తీక్కి, సాత్విక్ ఇద్దరికి ఇష్టము. చేయమంటే చేశాను, అదేమో తింటున్నారనమాట రాగానే. పిల్లలకైతే ఇంకా బయట స్నాక్స్ అయితే ఏం కొనట్లేదు, ఇంట్లో ఉండే ఏదో ఒకటి అయితే చేసిస్తున్నాను అనమాట. వాళ్ళు అలా తినేస్తున్నారు. నేనైతే బేబీ కోసం అయితే రెడీ చేస్తున్నానండి నలుగు పిండి. ఎందుకంటే బేబీకి పెడతారు కదా ఈ టైంలోన, నలుగు పిండి రాస్తే చాలా మంచిదన్నమాట. సో అందుకనే నేనైతే రెడీ చేసి తీసుకొస్తానులే అని చెప్పాను. ఆల్రెడీ వాళ్ళ అత్త రెడీ చేశారంట. సరేలే ఇంక నేను అన్నీ కలిపేశాను కదా, ఇంకేం చేస్తాం ఇదని చెప్పేసి ఇంకా రెడీ చేశాను అనమాట. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇందులో ఏమేమి వేసానంటే పెసలు, నెక్స్ట్ బాదము,
పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి, శనగపప్పు, ఇంకా బియ్యమును, నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబీ ఉంటాయి కదా గులాబీ పూలు రెక్కలు, అవి అయితే వేసుకున్నాను అనమాట. అన్నీ వేసి బయట ఎండలో కాసేపు అయితే పెట్టాను. పెట్టేశాక ఇంక మిక్సీలో పట్టుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ తీసుకుని వచ్చేసి అదే నైట్కి మిక్సీ పట్టేస్తున్నాను. పట్టేసి జల్లెడ లేదనమాట. జల్లెడ లేకపోవడం వల్ల టీ వాడ కొట్టుకుంటారు కదా, దాంట్లో అయితే జల్లిస్తున్నాను. బాగానే వస్తుందన్నమాట. ఇట్లా అయిపోయిందండి. ఫైనల్లీ అయితే రెడీ అయిపోయిందనమాట నలుగుపిండి. చాలా చాలా బాగా వచ్చిందండి. మీకు కనుక కావాలంటే కామెంట్ చేయండి. మొత్తం క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా షార్ట్ వీడియోలాగా పెడతాను అనమాట. పిండి మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు అడుగుతున్నారు కదా మీ చెల్లి డెలివరీకి వెళ్ళలేదక్క మీరు లేరా అనేసి. మొన్నే కదా ఊరెళ్ళాం, మ్యారేజ్కి వెళ్ళి అయితే వచ్చామన్నమాట. ఎన్నిసార్లు తిరగము అసలు ఈ నెలలో, ఈ సంవత్సరంలో అయితే ఒక 10 సార్లు 20 సార్లు తిరుగుంటామేమో ఊరెళ్ళి. మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే మా చెల్లి డెలివరీకి అయితే లేనండి. మీరు అడుగుతున్నారు కదా అక్క మీరు వెళ్ళలేదా మీ చెల్లి డెలివరీ అయినప్పుడు మీరు లేరా అనేసి అడుగుతున్నారనమాట. నేను లేనండి, ఎందుకంటే మా పిల్లలకి కరెక్ట్గా ఇప్పుడే ఎగ్జామ్స్ అనమాట. ఈ టైంలో ఎగ్జామ్స్ అయినప్పుడు నేను అక్కడ ఎట్లా ఉంటానో ఉండడానికి అవ్వదు కదా. మన పెళ్లికి వెళ్ళడం ఎక్కువ, మా హస్బెండ్ ఇంకా పంపించాలంటే మేము ఏదో మా చుట్టాలు కదా మెయిన్, అందుకని పెళ్లికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. సో వచ్చిన తర్వాత ఇంకో 2 డేస్లో అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి. 2 డేస్లో మేమైతే వెళ్ళిపోతాం అనమాట ఎగ్జామ్స్ అవ్వగానే. అసలు చెప్పాలంటే ఏప్రిల్లో ఇచ్చారు డేట్, ఇది సడన్గా డెలివరీ అనేసరికి నేనే షాక్ అయిపోయినా. ఏప్రిల్లో కదా ఇంకా ఎగ్జామ్స్ అవగానే హ్యాపీగా నిదానంగా వెళ్ళొచ్చు ఉగాది అయిపోయినాక అనేసి అనుకున్నా. కాకపోతే ఏం చేస్తాం మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా. ఇప్పుడైతే ఎవరు పుట్టారు ఏంటనేది అక్కడికి వెళ్ళాకైతే లాగ్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అంతవరకు వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను వీడియోలు ఎలా చెప్పడం నాకు ఇష్టం లేదనమాట. వాళ్ళు ఉన్నప్పుడు అయితే చెప్దామనేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకొక 2 డేస్లో అయితే నేను వెళ్తాను ఊరికి. వెళ్ళాకైతే ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా వీడియోస్ అయితే పెడతానమాట. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా సిగ్నల్స్ ఉండవు ఊర్లో, మీకు తెలిసిందే కదా. ఊర్లో అయితే కరెక్ట్గా సిగ్నల్స్ అవి ఉండవన్నమాట. సో వీళ్ళు చూసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. కంపల్సరీ మీరు నా వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి. ఇంకొక 2 డేస్లో ఊరెళ్ళాక వీడియో అయితే చేసి పెడతాను. అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.